ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలి? ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అన్ని రాసుల వారు నిత్య పూజలు చేస్తారు. అయితే వారి నక్షత్ర రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకు ప్రీతి కలిగేలా అర్చిస్తే తక్షణ శుభ ఫలితాలు కలుగుతాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి. సూర్యుడు మేషరాశిలో అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి మేషరాశి వారు సూర్యుని పూజించాలి. సంపద, ఆరోగ్యం, వృద్ధి, విజయం, శ్రేయస్సు కోసం ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారాలు ఉపవాసం ఉండి సూర్యుడిని, రాముడిని పూజించాలి. సూర్య మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. కనీసం రోజుకు ఒక్కసారైనా రాగి పాత్రలోని నీటిని తాగాలి. వృషభ రాశి. చంద్రుడు. ఈ రాశి వారు సోమవారం లేదా శుక్రవారం చంద్రుని పూజించి ఉపవాసం ఉండాలి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. భూతత్వ రాశి. దీని రంగు తెలుపు. కాబట్టి చంద్రుడిని ప్రార్థించండి. పేదలకు తెల్లని బట్టలు దానం చేయండి. ఓం సోమ సోమాయ నమః అనే చంద్రబీజ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మిథున రాశి. లక్ష్మీదేవి. ఈ రాశి వారు ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి. బుధ, గురువారాలలో నెయ్యి దీపం వెలిగించి శ్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించండి. కర్కాటక రాశి. హనుమంతుడు. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి. కాబట్టి కర్కాటక రాశివారు మంచి ఆరోగ్యం, ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. అదృష్టం, శ్రేయస్సు, కళాత్మక ప్రతిభ కోసం శ్రీకృష్ణుని, సరస్వతీ దేవిని పూజించాలి. కుదిరితే కోతులకు బెల్లం తినిపించండి. హనుమాన్ ఆలయంలో మానసిక, శారీరక ఆనందం కోసం స్వీట్లు పంచండి. సింహరాశి. శివుడు. సింహరాశివారు శివుణ్ణి పూజించాలి. శివుని ఆరాధన వల్ల జీవితంలో శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును కలిగిస్తుంది. ప్రతిరోజు ఓం నమఃశివాయ జపించండి. ప్రతిరోజు శివలింగానికి నీరు, పాలు సమర్పించండి. లేదా సోమవారం పేదలకు దానం చేయండి. కన్యారాశి. కాళీదేవి. ఈ రాశి వారు మంచి ఆరోగ్యం, సంపద కోసం హనుమంతుడిని, కాళీమాతను పూజించాలి. తులారాశి. పార్వతీదేవి. ఈ తులారాశివారు పార్వతీదేవిని, లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం శివపార్వతుల దేవాలయానికి వెళ్ళండి. శివపార్వతుల విగ్రహానికి అభిషేకం చేయండి. శివుడి పార్వతితో పాటు గణేశ ఆరాధించడం వల్ల మీకు గొప్ప విషయాలు ఆనందం లభిస్తుంది. వృశ్చిక రాశి. గణపతి దేవుడు. ఈ రాశి వారు మంగళ బుధవారాలలో గణేశుడిని, హనుమంతుడిని పూజించాలి. గణేశుడికి మోదకం, హనుమంతుడికి లడ్డు నైవేద్యంగా పెట్టండి. వీరిని పూజించడం వల్ల మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ధనస్సు రాశి. విష్ణువు. ఈ రాశి వారు విజయం, కీర్తి, సంపద, ఉన్నత స్థితి, భౌతిక శ్రేయస్సు జీవితంలో ప్రభావవంతమైన స్థానం కోసం విష్ణువును ఆరాధించాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణ అని జపించండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఏకాదశి నాడు విష్ణు పూజ, హోమం నిర్వహించండి. మకర రాశి. సరస్వతీ దేవి. ఈ రాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతిని పూజించాలి. పుస్తకాలలో నెమలి ఈకలను ఎప్పుడూ ఉంచుకోండి. పుస్తకాలను నేలపై, మీ పాదాల దగ్గర లేదా కింద ఎప్పుడూ ఉంచవద్దు. సరస్వతీ దేవిని పూజించడం వల్ల గొప్ప విజయాలు, కీర్తి లభిస్తాయి. కుంభరాశి. శని. ఈ రాశి వారు శని గణేశుని పూజించాలి. అదృష్టం, మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కోసం శనివారం నాడు వీధి కుక్కలు, పక్షులు, ఆవులకు ఆహారం ఇవ్వండి. ప్రతి ఉద్యోగంలో, జీవితంలోని ప్రతి అంశంలో విజయం, ఆనందం కోసం పేదలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు మరియు దుప్పట్లు దానం చేయండి. ప్రతి శనివారం శని దేవాలయంలో శని మంత్రాన్ని జపించండి. మీనరాశి. దుర్గాదేవి. ఈ రాశి వారు నిత్య విజయం, సంతోషం కోసం ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి. స్త్రీలను అగౌరవపరచవద్దు లేదా ఆడపిల్లలను బాధించకూడదు. నవరాత్రి ఉపవాసం మీ జీవితం నుండి అన్ని సమస్యలను, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రతిరోజు దుర్గామాతను పూజించండి. కీర్తి, అదృష్టం, విజయం కోసం ఆదివారాలు రాముడిని పూజించండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.